హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే తమిళ్ మూవీ అయిన రెబల్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ మార్చ్ 22, 2024లో తమిళ్ లాంగ్వేజ్ రిలీజ్ అయ్యి ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ రెబల్ మూవీ ఓటీటీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రెబల్, ఎస్, డైరెక్టర్ బై నికేష్. ఈ మూవీ డ్రామా, యాక్షన్ అండ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ విషయానికి వస్తే 1980 బ్యాక్డ్రాప్లో జరిగిన కథ. మలయాళం లాంగ్వేజ్ మాట్లాడే వారి కాలేజీలోకి తమిళ్ లాంగ్వేజ్ మాట్లాడే వారు ఆ కాలేజీలోకి వెళ్ళి చదువుతూ ఉంటే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు, ర్యాగింగ్ని తట్టుకొని ఆ కాలేజీలో నిలబడ్డారా లేకపోతే ఆ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోయారా, అలాగే ఆ మలయాళం కాలేజ్లో తమిళ్ వాళ్ళ హక్కుని ఎలా దక్కించుకున్నారు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది భయ్య, కానీ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం రొటీన్గానే అనిపిస్తూ ఉంటుంది. ఒక యూనియన్ కోసం, అంటే ప్రతి ఒక్క కాలేజీలో జరిగే ఒక ఫైట్స్, ఒక యూనియన్ గెలిస్తే ఒక 3 to 4 years వరకు ఆ కాలేజ్ వాళ్ళ చేతిలోనే ఉన్నట్టు సేమ్ ఈ కాన్సెప్ట్ కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. పెద్దగా డిఫరెంట్ అయితే అనిపించలేదు. కానీ 90s 80sలో వచ్చిన బ్యాక్డ్రాప్ మూవీ కాబట్టి ఆ విజువల్స్, హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ కొంచెం నచ్చుతుందని చెప్పుకోవచ్చు. వింటేజ్ లుక్ అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం వర్కౌట్ అయింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా వరకు ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఒక 2 ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి. ఒకరు చనిపోతారు, ఆ టైంలో ఎమోషనల్ అవుతారు. అంతేకాకుండా క్లైమాక్స్లో కొంచెం ఎమోషనల్ అయితే ట్రై చేశారు, అది కూడా కొంచెం వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. సాంగ్స్ చూసుకుంటే ఈ సినిమాలో ఒక 2 to 3 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒక ఫస్ట్ సాంగ్ మాత్రం తెలంగాణ స్లాంగ్లో ఉంటుంది, అదైతే ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా ఫైట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఫైట్ మాత్రం ఒక ఎలివేషన్తో ఉంటుంది భయ్య, ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. ఆ ఫైట్ మాత్రం కొంచెం గూస్ బంప్స్ వచ్చేలాగైతే అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక ఫైట్ మాత్రం ఓకే అనేలాగైతే ఉంటుంది. 90s 80sలో చదివిన స్టూడెంట్స్కి మాత్రం ఈ సినిమా కొంచెం కనెక్ట్ అయ్యేలాగైతే ఉంటుంది భయ్య, ఎందుకంటే అప్పట్లో రౌడీయిజం ఎక్కువగా అయితే ఉండేది కాబట్టి కాలేజ్లో అలాంటి స్టోరీ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అయితే చూడొచ్చు, కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అంతగా నచ్చకపోవచ్చు. ఫ్రీగా ఉంటే అయితే వెళ్ళి ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. జీవి ప్రకాష్ గారు అయితే యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. అంతేకాకుండా హీరోయిన్గా చూసుకుంటే మమితా బైజు ప్రేమలు మూవీతో మన తెలుగు ఆడియన్స్కి పరిచయమై మంచి ఫేమ్ని తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఈ రెబల్ మూవీలో అయితే హీరోయిన్గా అయితే నటించారు, కాకపోతే అంత గుర్తింపు అయితే రాలేదు. ఓకే అంటే ఓకే అనేలాగే ఉంది, పెద్ద క్యారెక్టర్ కూడా లేదు. ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెబల్ మూవీ జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, రెబల్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.